ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన చంద్రబాబు ఇటు రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హాజరైన ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రెండు రాష్ట్రాల జలవనరుల అభివృద్ధి, గోదావరి కృష్ణా నదీ జలాల పంపకాలపై ప్రధానంగా ఈ మీటింగ్లో చర్చ జరుగుతోంది. బనకచెర్ల ప్రధాన ఎజెండాగా ఏపీ వ్యూహంగా తెలుస్తోంది. ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అంతేకాదు వృధాగా సముద్రంలో కలుస్తున్న వరద జలాల వినియోగమే లక్ష్యమంటున్నారు అంటుంది ఏపీ ప్రభుత్వం. అయితే బనకచెర్లపై చర్చకు ససేమిరా అంటోంది తెలంగాణ సర్కార్. ప్రాజెక్టుల వారుగా నీటి కేటాయింపులపై చర్చకు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ లైవ్ సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ, ప్రధానంగా ఇవాళ జరగబోయేటువంటి ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తారు? ప్రధాన ఎజెండా ఏంటి? తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఏ విధంగా కొనసాగుతోంది? సుమారు గంటకు పైగా కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయం సంశక్తి భవన్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరుగుతోంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ మంత్రులు అధికారులంతా కూడా పాల్గొన్నారు. ప్రధానంగా రెండు రాష్ట్రాలు కూడా తమ తమ ప్రతిపాదనలతో కేంద్రం ముందుకు రావడం జరిగింది. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలపైన కూడా చర్చ జరుగుతోంది. ఇటు గోదావరి, ఇటు పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ సింగిల్ పాయింట్ ఎజెండాగా ఈ సమావేశానికి ఏపీ హాజరు కావడం జరిగింది. ఇక 13 పాయింట్లతో 13 ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యంగా కేంద్రం అనుమతులు, అలాగే కేంద్ర సహకారానికి సంబంధించిన అంశాలపైన తెలంగాణ తమ ప్రతిపాదనలను కేంద్రం ముందుంచడం జరిగింది. ఇందులో భాగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అలాగే డిండి ఎత్తిపోతల పథకాన్ని అనుమతులు ఇవ్వాలని, అలాగే సమ్మక్క సారక్క అలాగే ప్రాణహిత చేవల ఈ ప్రాజెక్టులన్నిటికీ సంబంధించి పెండింగ్లో ఉన్న కృష్ణా గోదావరి ప్రాజెక్టులన్నిటిపైన కూడా చర్చ జరగాలి అని చెప్పి తెలంగాణ తమ ప్రతిపాదనలు కేంద్రం ముందుంచడం జరిగింది. సో సుదీర్ఘ చర్చ అయితే జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వమే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంచాయతీని తెంచేందుకు, పరిష్కరించేందుకు ముఖ్యంగా ఒక కమిటీని వేయడం కానీ, లేక వరుస సమావేశాల ద్వారా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంచాయతీని పరిష్కరించేందుకు ఒక నిర్ణయాన్ని అయితే ఈ సమావేశంలో తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టుల పట్ల తమ అభ్యంతరాలను ఈ సమావేశంలో వ్యక్తపరుస్తుంది. ఇటు ఏపీ కూడా తెలంగాణకి ఎటువంటి నష్టం లేకుండానే మేము ఈ బనకచెర్ల ప్రాజెక్టును చేపడుతున్నాం. సముద్రంలో వృధాగా 2-3 వేల టీఎంసీల నీరు కలిసిపోతుంది. అది ముఖ్యంగా వరదలుండే 90 నుంచి 120 రోజుల సమయం, వర్షాకాలంలో వరదలు ఎక్కువగా ఉన్న సమయంలో దాన్ని లిఫ్ట్ చేసి ఇటు గోదావరి నుంచి పెన్నాకు డైవర్ట్ చేసే దిశగా, రాయలసీమ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాం. కానీ తెలంగాణ ప్రయోజనాలకు ఎటువంటి నష్టం చేకూరే విధంగా మేము వ్యవహరించడం లేదు అన్న అంశాన్ని, తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలను కూడా ఈ సమావేశంలో ఏపీ ప్రస్తావించబోతోంది. అలాగే తెలంగాణ కూడా గడిచిన 10 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే అప్పీల్ చేసుకున్న ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి ఇంకా కంప్లీట్ కాకపోవడం, సో వాటికి సంబంధించిన నీటి కేటాయింపులు ఇంకా పూర్తి కాకుండా ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అదనపు నీటిని ముఖ్యంగా వరద జలాల పేరుతో, మిగులు జలాల పేరుతో ఏ విధంగా తరలించిపోయేందుకు అనుమతిస్తారన్న అభ్యంతరాలను సైతం ఈ సమావేశంలో తెలంగాణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో రెండు రాష్ట్రాల అభ్యంతరాలను, అలాగే వారి సమస్యలను పరిష్కరించేందుకు మీడియేషన్గా కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సో భవిష్యత్తులో కూడా ఈ తరహా సమావేశాలను ఏర్పాటు చేయడం, లేదా ఒక కమిటీని ప్రతిపాదించడం, రెండు రాష్ట్రాల మధ్య విభజన తర్వాత ఇటు 10 ఏళ్ల కాలం తర్వాత రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఢిల్లీలో. కాబట్టి సో నెక్స్ట్ కూడా ఈ తరహా ముఖ్యంగా ఆత్మీయంగానే పలకరించుకున్నారు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి. పూర్తిగా ఒకరికొకరు అభినందించుకున్న పరిస్థితి కూడా ఉంది. సో ఖచ్చితంగా ఈ సమావేశంలో కేంద్రం మీడియేషన్ ద్వారా సమస్యలు పరిష్కరించుకునేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, అలాగే ఒక నిర్ణయం అయితే కేంద్రం తీసుకునే అవకాశం ఉంది. కేంద్రం రెండు రాష్ట్రాలకు ఒక అష్యూరెన్స్, ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి సో పరిష్కారం చేసే దిశగా ఒక అష్యూరెన్స్ అయితే కేంద్రం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.